టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా రేపే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రేపు ఉదయం 11:27 ముఖ్యమంత్రిగా 4వ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో ఈ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ సమీపంలో ఉన్న కేసరపల్లిలోని ఐటీ పార్క్ లో ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ విడిపోయినాక రెండోసారిగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. కూటమి 164 సీట్లతో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు శాసనసభ అధ్యక్షుడిగా చంద్రబాబు ఎన్నికయ్యాడు. అయితే ఇప్పటికే ఏదైతే గవర్నర్ నజీర్ కూడా దాన్ని ఆమోదించారు. రేపు ఆయన ఆహ్వానించడం జరిగింది. ఇప్పుడు మనం ఇక్కడ కేసరపల్లిలో సభా ప్రాంగణం వద్ద మనం ఉన్నాం. అయితే ఇక్కడ సభా ప్రాంగణం వద్ద అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. ఇక్కడ ప్రత్యేక గ్యాలరీలతో పాటు ప్రత్యేక టెంటుల ద్వారా కూడా ఇక్కడ మొత్తం కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ ఇప్పటికే పోలీసు యంత్రాంగం అంటే వర్షం పడినా సరే ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడికి వచ్చిన నాయకులకి కార్యకర్తలకి ఇక్కడికి వచ్చిన ప్రజలకు అభిమానులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. వర్షం పడినా ఈ టెంట్లు ఏర్పాటు చేయడం జరిగింది ప్రత్యేకంగా. అయితే ఇక్కడ వర్షం పడినా ఎలాంటి ఇబ్బందులు లేకుండా తలెత్తకుండా ఇబ్బందులు లేకుండా చేయడం జరిగింది. ఇప్పటికే పోలీసు అధికార యంత్రాంగం ఇక్కడికి చేరుకోవడం జరిగింది భారీగా. ఎందుకంటే ఈ సభ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తుండగా ప్రధానమంత్రి ముఖ్య అతిథిగా నరేంద్ర మోడీ కూడా హాజరవుతున్న నేపథ్యంలో ఇక్కడ భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పోలీసు ఘనస్వాగతం పలికేందుకు అన్ని వస్తువులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ప్రధానంగా ప్రత్యేక గ్యాలరీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మొత్తం చూసుకుంటే మూడు పెద్ద టెంట్లతో గ్యాలరీలు ఏర్పాటు చేయడం జరిగింది. 3 గ్యాలరీలో కూడా అయితే ప్రధానంగా ఈ గ్యాలరీలో ఏదైతే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈఐపీలు ఈవీఐపీలకు సంబంధించిన అన్ని కుర్చీలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ ప్రత్యేక స్క్రీన్ కూడా ఏర్పాటు చేశారు. అదే ఎల్ఈడి స్క్రీన్లో ఇక్కడ చంద్రబాబు, మోడీ, జనసేన అధినేత పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ఫొటోస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్క్రీన్ మీద ఇదే డయాస్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ డయాస్ మీద నుంచి కూడా ఆయన మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాట్లు ఏదైతే ఇక్కడ ఉన్న అతిథులకు కానీ ఈఐపీలకు కానీ ఎలాంటి ఇక్కడ ఏదైనా ఉక్కపోత ఎక్కువ ఉన్న నేపథ్యంలో ప్రత్యేకంగా కూలర్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఏది ఏమైనా కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు మాత్రం ముమ్మరంగా కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఏది చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రాష్ట్రం నలుమూలల నుంచి కూడా టీడీపీ నాయకులు, జనసేన, బీజేపీ నాయకులందరూ ముఖ్య నాయకులు కూడా తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రకటబందీగా ఏర్పాట్లు మాత్రం చేయడం జరిగింది. అయితే ఇదంతా మనం చూసుకున్నాం. అయితే ఇక్కడ మనం కేసరపల్లిలో ఇక్కడ ఉన్నాం. అదే ఏదైనా ఈ స్క్రీన్ మీద చంద్రబాబు రేపు ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్ధమైంది. కెమెరామెన్ మహేష్తో అనిల్ కుమార్, కేసరపల్లి సభా ప్రాంగణం నుంచి.